ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి తెలుసుకుందాం. అసలు ఈ సర్జరీ దేనికోసం చేస్తారు, దీని అడ్వాంటేజెస్ ఏంటి, ఈ టాపిక్ మీద మరిన్ని విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ దేనికోసం చేస్తారంటారు? యూజువల్ అండి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మోకాల అరుగుదలకి చేస్తామండి. యూజువల్లీ ద మెయిన్ ఇండికేషన్ ఇస్ పెయిన్ అండి. పెయిన్ ఎక్కువగా ఉండి నడవలేక, రొటీన్ యాక్టివిటీస్ చేసుకోలేక బాధపడుతూ ఉంటారు రొటీన్గా లేడీస్. యూజువల్లీ ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ మనం ఇంట్లో లేడీస్కి చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఈ సర్జరీ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అండి. దే కెన్ గెట్ బ్యాక్ టు దే రొటీన్ యాక్టివిటీస్. ఓకే, సో ఎవరైనా చేయించుకోవచ్చు అంటారా, లేకుంటే లిమిటేషన్స్ ఉన్నాయంటారు? అసలు ఈ సర్జరీ అనేది ఒక గ్రేడ్ తర్వాత ఒక అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ సర్జరీ చేస్తుంటారు. అవునండి. సో దాని గురించి చెప్పండి. ఇది ఇంతకుముందు అట్లాగే ఉండిందండి. అడ్వాన్స్ బాగా ప్రాబ్లమ్ సివియర్గా అయ్యాక, నొప్పులు బాగా వచ్చాక సర్జరీ చేసేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. కొంతమందికి 45 ఇయర్స్లోనే ఈ పెయిన్ రావడం జరుగుతుంది. అలా పెయిన్ వచ్చినప్పుడు కూడా వీఆర్ అడ్వైజింగ్ సర్జరీ. ఇంతకుముందు ఎందుకంటే ద డ్యూరేషన్ ఆఫ్ ఇంప్లాంట్ లాంజివిటీ లేదు. ఇంతకుముందు వీ హ్యాడ్ టు రీప్లేస్ ద ఇంప్లాంట్. ఇప్పుడు ఇంప్లాంట్ విల్ లాస్ట్ ఫర్ నియర్లీ 20-25 ఇయర్స్. దట్ ఈస్ ద రీసెంట్ అడ్వాన్స్ అండి. సో ఇన్ కేస్ పెయిన్ ఎర్లీ స్టేజ్లో ఉన్నా అలా బాధపడకుండా దే కెన్ గో ఎట్ ఫర్ సర్జరీ అండి ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో సర్జరీ అయిన తర్వాత కూడా కొంతమంది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ పెయిన్ వస్తుంది అనేసి. ఎందువల్ల అంటారు? ఇట్ డిపెండ్స్ అండి. నౌ ఇప్పుడు చూడండి, లేడీస్లో ఇన్ కేస్ నౌ రీసెంట్ అడ్వాన్సెస్ వీ హ్యావ్ జెండర్ నీ, సంథింగ్ కాల్డ్ జెండర్ నీ. ఇట్ ఈస్ స్పెసిఫిక్ ఫర్ లేడీస్. ఇట్ ఈస్ డిజైన్ లైక్ దట్. ఇప్పుడు రెగ్యులర్ ఇంప్లాంట్స్ వాడితే ఏమవుతుందంటే ద డయామీటర్ అండ్ అనాటమీ విల్ నాట్ సూట్. ఇంప్లాంట్ బల్కీగా అవ్వచ్చు. దట్ టైమ్ లిగమెంట్ బ్యాలెన్సింగ్ సరిగా లేకున్నా దే విల్ కంప్లైంట్ ఆఫ్ పెయిన్ అండి. ఓకే, సో ఇందాక చెప్తున్నారు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో. సో అడ్వాన్స్మెంట్స్ గురించి చెప్పండి. అడ్వాన్స్మెంట్స్ అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ MIS అండి, ద మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ. ఎర్లియర్ సర్జరీ ఇన్సిషన్ చాలా పెద్దగా ఉండేది. ఇట్ యూస్ టు బి అరౌండ్ 10 to 15 centimeters. నౌ విత్ ఇన్ 5 to 8 centimeters వీఆర్ డూయింగ్ ద సర్జరీ అండి. ఓకే, సో ఈ MIS వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? MIS చేయించుకున్న తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే నడవచ్చు, ఇమీడియట్గా దే కెన్ స్టార్ట్ వాకింగ్. అండ్ వూండ్ హీలింగ్ కూడా విత్ ఇన్ 10 days వూండ్ హీల్ అయిపోతుంది. ఇట్ రికవరీ విల్ వెరీ ఫాస్ట్ అండి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి, సునీత గారు. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. మాకు మడమ నొప్పులు బాగున్నాయి సార్. ఇట్లా కూర్చుంటే కొంచెం లేస్తే ఇట్లా కాళ్ళనే నడరావు అసలు. అవునమ్మా, ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా ఇవి? ఇప్పుడు ఒక 1 year అవుతుంది సార్. 1 year అవుతుందా? ఓకే, మార్నింగ్ నిద్ర లేవగానే ఎక్కువ ఉంటుంది అయిపోయినా? మార్నింగ్ లేవగానే మళ్ళీ ఇప్పుడు కూర్చుంటాం కదా, ఏదైనా వర్క్ చేస్తాం కదా. అవును. అప్పుడు ఆ తర్వాత కూడా ప్రాబ్లం అవుతుంది కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక. హలో. హలో అమ్మా, అది చెప్పండి. అదే సార్, మడమ నొప్పులు ఉన్నాయి సార్. అదే మందులు వాడారమ్మా ముందు? మందులు హాస్పిటల్కి వెళ్ళాం సార్, చూపించుకున్నాము, కానీ తగ్గుతలేదు అది ఇంకా. అవునా? ఓకే, తగ్గిపోతుందమ్మా, అదేం లేదు. 15 days మెడికేషన్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఒక 2 blood tests అవసరం పడతాయి మీకు. ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకొని మెడిసిన్స్ వాడితే కంప్లీట్గా హిట్ రీల్ అయిపోతుందమ్మా ఇది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, మోహన్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మోహన్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. సార్, నా వయసు వచ్చేసి 35 సార్. నా వయసు వచ్చేసి, నా పేరు మోహన్ గౌడ్ సార్. ఓకే అండి. సార్, నేను ఇంతకుముందు ఒక 8 years బ్యాక్ బైక్ పైకి వెళ్ళి కింద పడ్డాను సార్. నా భుజం, అది ఏమంటారు, మన బాల్ దగ్గర భుజం ఉంటుంది కదా, బాల్ తగిలింది సార్ నాకు. అది ఓకే. అది ఎప్పుడైనా నిద్రలో పడుకున్నప్పుడు కానీ, ఎప్పుడైనా నేను మామూలుగా వెనుక వస్తువు ఏదైనా అందుకున్నామంటే కదిలి బెనుకుతుంది సార్, అది మొత్తం కదిలిపోతుంది చెయ్యి. ఓకే, ఇప్పుడు షోల్డర్ మూమెంట్స్ నార్మల్గా ఉన్నాయండి? షోల్డర్ మూమెంట్స్ మామూలుగా, ఫ్రంట్ అయితే మామూలుగా నార్మల్ మూమెంట్స్ ఉన్నాయి సార్. బ్యాక్ ఏమైనా పని చేసుకుందామన్నా కానీ, నేను నిద్రలో తల కింద చేపెట్టి పడుకుందామన్నా కానీ చాలా ఇబ్బంది ఉంది సార్ నాకు. అది కదులుతుంది, అది బోన్ అనేది మన సంఖలోకి వెళ్ళిపోతుంది సార్ అది. ఓకే, ఇది ఒకసారి MRI స్కాన్ చేయించాలండి. ఇది మీరు నన్ను కన్సల్ట్ అవ్వండి ఒకసారి. ఓకే, సో ఇందాక చెప్పండి చాలా స్పీడ్గా రికవర్ అవ్వచ్చు పేషెంట్ అనేసి. సో ఇది ఇన్ పేషెంట్ మెథడ్ అంటారా, లేకుంటే అది హాస్పిటల్లోనే కొన్ని డేస్ ఉండి రెస్ట్ తీసుకున్న తర్వాత డైలీ యాక్టివిటీస్కి వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు అంటారా? ఇప్పుడు చూడండి, సింగిల్ నీ రీప్లేస్మెంట్ అయితే విత్ ఇన్ 3 days దే కెన్ గెట్ బ్యాక్ అండి రొటీన్ యాక్టివిటీస్కి. 3rd day విల్ సెండ్ దెమ్ హోమ్ అండి ఆఫ్టర్ సర్జరీ. ఓకే, సో తర్వాత ఇప్పుడు కొంతమందికి ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటుంది, కొంతమందికి వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. అంటే వాళ్ళు బెడ్ రెస్ట్ తీసుకోవాలంటారా, లేకుంటే వాళ్ళు ఇవన్నీ చేయొచ్చు అంటారా? బెడ్ రెస్ట్ కంప్లీట్లీ కాంట్రాఇండికేటెడ్. నో నీడ్ ఆఫ్ బెడ్ రెస్ట్ అండి.
ఇమీడియట్గా రొటీన్ యాక్టివిటీస్కి విత్ ఇన్ 10 to 15 days దే కెన్ గెట్ బ్యాక్ టు ఆల్ రొటీన్ యాక్టివిటీస్. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, నరేష్ గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి డాక్టర్ చెప్పండి గారు. నరేష్ గారు. మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు 33. ఓకే, ఇంతకుముందు నిజామాబాద్ లో చూపించుకున్నాను లక్ష్మీనారాయణ దాంట్లో. ఓకే, ఎక్స్ట్రా గిన్నె తీసిండ్రు. ఓకే, ఏం ప్రాబ్లం లేదు బాబు అని చెప్పి అన్నాడు. ఓకే. బ్లడ్ టెస్ట్ ఏమైనా చేశారండి? బ్లడ్ టెస్ట్ ఏమైనా చేశారా? రక్త పరీక్షలు? రక్త పరీక్షము ఎక్స్రే చేసిండ్రు, అన్ని చేసిండ్రు. ప్రాబ్లం ఏం లేదు బాబు, నువ్వు కొంచెం మెడిసిన్ వాడు తగ్గిపోతా అని చెప్పి అన్నాడు. ఓకే, అది మెడిసిన్ కూడా కంప్లీట్ చేసినా అవి తగ్గడం లేదు కొద్దిగా. అంటే నాకు నా వరకు కొంచెం కూర్చుండే వర్క్ చేయడము. ఓకే, నువ్వు కూర్చుండే వర్క్ చేస్తే ఇట్లా కుదరదు బాబు, నువ్వు నిల్చుండాలా అని చెప్పి మీరు నన్ను కన్సల్ట్ అవ్వండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో పద్మ గారు. హలో. ఓకే, సో ఇది ఇంప్లాంట్స్ గురించి చెప్పారు. అసలు ఇంప్లాంట్స్ దేనికోసం యూజ్ చేస్తారు? ఇంప్లాంట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, దాని గురించి చెప్పండి. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయండి. ఇప్పుడు 33 years అని చెప్పారు పేషెంట్. వాళ్ళకు యూజువలీ ఇంతకుముందు అంటే యంగ్ ఏజ్లో పేషెంట్ వస్తే వీ టు టెల్ దమ్ దట్ సర్జరీ వద్దు, విల్ డిలే ఫర్ 10 years, ఇంకొన్ని రోజులు ఆగండి, దెన్ యూ కెన్ గెట్ సర్జరీ డన్ అని చెప్పేవాళ్ళము. ఇప్పుడు అలా లేదండి, ఇంప్లాంట్స్లో చాలా మార్పులు వచ్చాయి. వీఆర్ యూజింగ్ యంగర్ పేషెంట్స్లో కూడా వీఆర్ అడ్వైజింగ్ సర్జరీ బికాస్ ఇంప్లాంట్స్ విల్ లాస్ట్ ఫర్ అరౌండ్ 30 years అండి. ఓకే, సో ఒకసారి ఒక ఇంప్లాంట్ పెట్టుకున్న తర్వాత 30 years వరకు దానికి నార్మల్గా యావరేజ్ మీద 20 to 30 years దే లాస్ట్ అండి. ఓకే, సో చాలా మంది సర్జరీ అనగానే భయపడుతూ ఉంటారు. అంటే సర్జరీ చేయించుకుంటే మళ్ళీ ఏమవుతుందో, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా, అంటే బెడ్ రెస్ట్ తీసుకోవాలేమో అనేసి. సో మీరేం చెప్తారు దీని గురించి? యూజువల్లీ ఇది మెయిన్ చూడండి, మన పక్కింట్లో వాళ్ళు చేయించుకుని ఉంటారు, వాళ్ళే మెయిన్ ఉంటారు. సర్జరీ చేయించుకున్న వాళ్ళ మెయిన్ చెప్తారు, అయ్యో చేయించుకోవద్దండి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది మీకు, వాళ్ళు నడవట్లేదు, మీరు ఇది కూడా నడవలేరేమో, ఇంకా బెడ్ రెడ్ అని అవుతారని కాంప్లికేషన్స్ చాలా వింటారు. అలా జరుగుతాయి, ఎవరో 100లో ఒకరికి జరుగుతాయి అలా కాంప్లికేషన్స్. దానికి దేర్ బాడీ మైట్ నాట్ సపోర్ట్ ఆర్ దే మైట్ హావ్ నాట్ యూస్ ద కరెక్ట్ ఇంప్లాంట్ అండి. దీస్ కుడ్ బి ద రీజన్స్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు అన్నారు. హలో నాగరాజ్ గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే. మా మమ్మీ గురించి మాట్లాడండి. చెప్పండి. మా మదర్కు సార్ ఓకే కాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్. ఓకే, అంటే ఈ మొక్క చూయిస్తే ఈ మొక్కలు అరిగినాయి, ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. ఓకే అండి. మళ్ళీ దాని నుంచి నడుముకి ఎఫెక్ట్ అవుతుంది సార్, నడుము కొంచెం వంగి నడుస్తుంది. అవును, ఈ సర్జరీ చేయించుకోవాలండి. ఎందుకంటే మోకాలు నొప్పి ఉన్నప్పుడు కొంచెం మోకాల మీద బరువు పడకుండా నడుము వంచి నడుస్తారు. ఆ టైంలో నడుము నొప్పి ఎక్కువ అవుతుందండి. ఎక్కువ డిలే చేయకుండా సర్జరీ చేయించుకోవాలండి దీనికి. ఓకే, హన్మకొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో సార్, నా పేరు రమేష్ రెడ్డి అండి. చెప్పండి. సార్ నేను నా ఏజ్ అండి ఇప్పుడు 61 years ప్లస్ సార్. ఓకే అండి. అయితే నేను రెగ్యులర్ గా వాకింగ్కి వెళ్తానండి. ఓకే. నాకు మార్నింగ్ లేచినప్పుడు కొంచెం నీస్ నొప్పిగా ఉంటున్నాయి. ఓకే అండి. తర్వాత మళ్ళీ వాకింగ్ లో కూడా ఒక కొద్ది దూరం నడిచిన తర్వాత రిలాక్స్ అవుతుంది. ఓకే. నడిస్తే బాగానే ఉంటుంది. ఓకే. మళ్ళీ తర్వాత నేను డైలీ 6 kilometers మినిమం వాకింగ్ చేస్తానండి మార్నింగ్. ఓకే అండి. తర్వాత లైట్ గా ఎక్సర్సైజెస్ చేస్తాను. ఓకే. కానీ నైట్ లో బాగా కొంచెం ఎక్కువైనా గానీ మోకాలు బాగా నొప్పి లేస్తున్నాయి. రాత్రి నిద్ర పట్టట్లేదు నొప్పికి. ఓకే, ఎక్స్రేస్ ఏమైనా చేయించారా అండి? ఎక్స్రేస్ చేయించారా? చేయించానండి. ఇక్కడ ఆర్థోపెడిషన్ ఇప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. వాకింగ్ చెయ్యొచ్చు అని కొందరు అంటున్నారు, చెయ్యకండి అని కొందరు అంటున్నారు అని అంటున్నారు. బిగ్ కన్ఫ్యూజన్ అండి మీకు. మీరు నన్ను కన్సల్ట్ అవ్వండి. కార్టిగ్రామ్ అని ఒక టెస్ట్ ఉంటుందండి. కార్టిగ్రామ్ చేయించి విల్ డిసైడ్ అబౌట్ సర్జరీ అండి, వెదర్ టు గెట్ ఇట్ డన్ ఆర్ నాట్. ఓకే, గద్వాల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. గేమ్ కూడా ఆడుతున్నాను అప్పుడప్పుడు. హలో పద్మ గారు. హలో. ఓకే, సో ఈ సర్జరీ వల్ల ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటారా?
రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ లెస్ అండి. వన్స్ ఇన్ వైల్ ఏమైనా ఉంటే ఫ్యాట్ ఎంబాలిజం జరగచ్చు ఇన్ కేస్ ఒబేస్ పేషెంట్స్లో దాంట్లో ఉండొచ్చు, కానీ వెరీ రేర్ అండి. నౌ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ అండ్ అనెస్థీషియా టెక్నాలజీ కూడా ఇప్పుడు లేటెస్ట్ ఉంది. కంప్లీట్ పెయిన్ రిలీఫ్ ఉంటుందండి. ముందు భయపడేవారు, నొప్పి ఆపరేషన్ చేయించుకుంటే దే వుడ్ హ్యావ్ పెయిన్ ఫర్ 1 to 2 months. దట్ వుడ్ బి ద మెయిన్ ఫియర్ ఇంతకుముందు. ఇప్పుడు అలా లేదండి. అనెస్థీషియా అవన్నీ లేటెస్ట్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ పెయిన్ రిలీఫ్ ఉంటుందండి వాళ్ళకు. ఓకే, సో ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వస్తుంది, ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళ కోసం. సో ఇప్పుడు 60+ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి సర్జరీస్ని చేయించుకోవచ్చు అంటారా? చేయించుకోవచ్చు అండి. అట్ 60 is the right age to get it done. సో ఏజ్ ఇస్ నాట్ ది ఫ్యాక్టర్. Age is not at all the factor అండి. ఓకే, సో ఎనీ ఏజ్ గ్రూప్, ఎనీ ఏజ్, పెయిన్ ఇస్ ద ఇండికేషన్. ఓకే, at least they should be above 45-50 years అండి. ఓకే, the main. సో ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్కి వస్తే అర్లీ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది వస్తుంది. అందులో ప్లేస్ అది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో ఇప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయిస్తే రూట్ కాజ్ కూడా తగ్గుతుంది అంటారా? రూట్ కాజ్ తగ్గదు, కానీ పెయిన్ రిలీఫ్ అయితే కంప్లీట్గా ఉంటుందండి. ఎందుకంటే డిసీజ్ టిష్యూని ఆ బోన్ని కంప్లీట్ ఎక్సర్సైజ్ చేసేసి ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు 100% వాళ్ళు బెడ్ రిడెన్ ఉంటారు. చాలా మందిని చూసాం వీల్ చైర్లో 5 to 10 years నుంచి సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇమీడియట్గా నడవచ్చండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 మేడం. నమస్తే అండి. మేడం హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్ నాకు ఒక 6 years కింద నేను బేకరీలో పనిచేసిన, ఆ తర్వాత నాకు కాళ్ళు చేతులు విపరీతంగా నొప్పులు. నైట్ 11 దాకా వర్క్ చేసేది, పొద్దున 10 పోయేది, స్టాండింగ్ పని చేసేది. స్టాండింగ్ టైం ఏంటంటే కాళ్ళు వాసి కొంచెం నరాలు కొంచెం ఉబ్బడం అలాంటి కొంచెం ఇబ్బంది పని చేసింది సార్. ఇప్పుడు కొంచెం ఇక్కడ మిర్యాల మాది మిర్యాల కూడా సార్ తోటి వేరే ఒక స్పెషలిస్ట్ తోటి చూపిస్తే వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ చూపించుకొని టాబ్లెట్ చేసారు, వాడినా తగ్గింది. కానీ ఇప్పుడు మళ్ళా అయిపోతుంది సార్. మీ వయసు ఎంత ఉంటారండి? నాది 35 years. ఓకే ఓకే, ఇది కొన్ని బ్లడ్ టెస్ట్ చేయాలండి. మీకు వాపులు ఎందుకు వస్తున్నాయో చూడాలి. చూసి దానికి మెడికేషన్ తీసుకుంటే కంప్లీట్ రిలీఫ్ ఉంటుందండి మీకు. ఓకే డాక్టర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు కొన్ని మోకాళ్ళ ఆపరేషన్ అయిందమ్మా, ఈ నడువులు నొప్పులు వస్తున్నాయి, కొంచెం దాని మీద మాట్లాడదాం సార్. చెప్పండి. నడువులు నొప్పులు వస్తున్నాయమ్మా కొంచెం. చెప్పండి రామ్మోహన్ గారు, చెప్పండి. హలో సార్. నమస్తే, చెప్పండి. నమస్తే, కోదాడండి మాది. చెప్పండి. అయితే మోకాళ్ళ ఆపరేషన్ అయ్యి 1.5 years అయిందండి. ఓకే, అయితే కొంచెం నడువుల దగ్గర పెయిన్ వస్తుందండి. మీకు ఆపరేషన్ ముందు కూడా నడుము నొప్పి ఉండిందండి? కొంచెం లైట్గా ఉండేదండి అప్పుడు. ఉండేది. ఓకే, ఇది సింపుల్ రీజన్ అండి. మీరు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినప్పుడే సర్జరీ చేయించుకోవాలి, కరెక్ట్ ట్రీట్మెంట్ ఉండాలి. అది డిలే చేసినందుకు నడుము నొప్పి వస్తుందండి. ఒకసారి MRI స్కాన్ చేయాల్సి ఉంటుందండి నడుముది. ఓకే డాక్టర్, సో ఇప్పుడు కొంతమంది 75 yearsలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అప్పుడు ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత రెస్ట్ ఎంతవరకు తీసుకోవాలంటారు? అంటే ఆ 75 years ఆఫ్ ఏజ్లో సర్జరీ చేయించుకోవచ్చు అంటారా? చేయించుకోవచ్చు అండి. రెస్ట్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఐడియలీ వీ డోంట్ అడ్వైజ్ ఎనీ రెస్ట్ అండి. యూజువలీ వీ మేక్ దెమ్ వాక్ ద నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేస్తామండి. ఓకే, సో పోస్ట్ సర్జరీ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలంటే డైట్ పరంగా కానివ్వండి, లైఫ్ స్టైల్ పరంగా కానివ్వండి, ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, డైట్ ప్రకారంగా అయితే దే కెన్ గెట్ బ్యాక్ టు ఎవ్రీథింగ్ అండి. నార్మల్ ఇప్పుడు డయాబెటిక్, హైపర్టెన్సివ్ ఉండొచ్చు వాళ్ళు కొంతమంది పేషెంట్స్, వాళ్ళు ముందు ఎలా వాడుతున్నారో అన్నీ అలాగే చేసుకోవచ్చు. కానీ ఈ సర్జరీ నుంచి దే ఆర్ నో డైట్ రెస్ట్రిక్షన్స్ అండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో చెప్పండి మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నేను మీ రిప్లేస్మెంట్ చేసిన సార్. ఓకే అండి. మళ్ళీ నొప్పి వస్తుంది, నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్. అవునా అండి. ఓకే, ఆర్థరైటిస్ మందులు వాడుతున్నారా అండి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవి కంటిన్యూ వాడుతున్నా. ఆపరేషన్ అయినప్పుడు ఈ నొప్పి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ ఒక 3 months వరకు ఇబ్బంది పెట్టింది సార్. ఓకే, అయితే మళ్ళీ ఇది రైట్ కి చేయించింది సార్, లెఫ్ట్ కూడా మళ్ళీ మోకాలు అదే నొప్పి. ఓకే, మీరు 2 చేయించుకోవాలండి. ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి, చూద్దాం, అన్ని రికార్డ్ చూసి చెప్తాను నేను మీకు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, ఇది రైట్ షోల్డర్ లో కొంచెం పెయిన్ ఉంది మేడం. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఫైజ్ గారు. హలో మేడం. హలో సార్, చెప్పండి. రైట్ షోల్డర్ లో కొంచెం పెయిన్ ఉందా అండి? మీరు ఏజ్ ఎంత ఉంటారండి? అది 26 సార్. 26. ఇంజరీ ఏమైనా అయిందా అండి షోల్డర్కి? ఏం లేదు సార్, అది పుషప్ జిమ్ చేస్తుంటే. ఓకే ఓకే ఓకే,
కొంచెం రెస్ట్ ఇవ్వండి, తగ్గిపోతుంది. లేదంటే కొన్ని ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. మీరు రండి, చూద్దాం, కన్సల్ట్ అవ్వండి నన్ను. ఓకే డాక్టర్, సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కానివ్వండి, MIS కానివ్వండి, Okay. ఓన్లీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు చేయించుకోవాలంటారా? కొంతమందికి ట్రామాకి గురి అవుతారు, కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతూ అవునండి. ఉంటాయి, సో వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అంటారా? చేయించుకోవచ్చు అండి, డిపెండ్స్. సమ్టైమ్స్ ఎంగేజ్లో కూడా ఇప్పుడు ట్రామా యాక్సిడెంట్స్ వల్ల ఆర్ట్లా క్యాటలేజ్ అంత డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకు ఒక 25-30 ఇయర్స్లో కూడా ది కంప్లైంట్ ఆఫ్ పెయిన్. యూజువలీ వీ ట్రై టు ప్రొలాంగ్, ఎందుకంటే అంత ఏజ్ ఇస్ నాట్ అడ్వైజబుల్ ఫర్ నీ రీప్లేస్మెంట్ అండి. వేరే టెక్నిక్స్ ఉన్నాయి, యూని కంపార్ట్మెంటల్ నీ రీప్లేస్మెంట్ ఉన్నాయి. వీ అడ్వైజ్ దెమ్ దోస్ అండి. In case pain is severe or cartilage cannot be replaced. Now there are different technologies, cartilage replacement kuda. We are doing that and stem cell we are trying out all those. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి నమస్తే చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాది 40 years అండి, నాది 48 years నాది. ఓకే. నేను ఇక్కడే బోయినపల్లిలో ఉంటాను సార్, రామరెడ్డి కాలనీ. ఓకే. అంటే ఇప్పుడు కొంచెం మనకు మోకాలు చిప్పులు కొంచెం అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంటే మనకు నొప్పి వస్తుంది సార్, ఎక్కువ వస్తుంది. ఓకే, వాకింగ్ చేస్తారండి మీరు? వాకింగ్ కూడా చేస్తుంటాం సార్. ఓకే. అయితే మనకు ప్రికాషన్స్ ఇప్పుడు ముందు ముందు మనకి రిప్లేస్ కాకుండా కొంచెం జాగ్రత్తలు చెప్తారేమని. ఓకే, రోడ్ పైన వాకింగ్ చేయొద్దండి. ఓకే ఓకే. రోడ్ పైన సిమెంట్ సర్ఫేస్ పైన వాకింగ్ చేయకూడదు. ప్లీజ్ వేర్ ప్రాపర్ ఫుట్వేర్ వేసుకోండి, స్పోర్ట్స్ షూ వేసుకొని నడవండి. దట్ విల్ ప్రివెంట్ అండి. ఓకే డాక్టర్, సో ఇందాక మీరు ఇంప్లాంట్స్ గురించి చెప్పారు, జిర్కోనియం, క్రోమియం, కోబాల్ట్, వాటి డిఫరెన్సెస్ చెప్పండి. ఇప్పుడు 90% వీఆర్ యూజింగ్ కోబాల్ట్ క్రోమియం అండి, ఆల్ ద కంపెనీస్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ మొత్తం వరల్డ్ వైడ్. దట్ ఈస్ యూజ్. ఇంకా లేటెస్ట్ ఇప్పుడు అంటే జిర్కోనియం వాడుతున్నాం, ఆక్సినియం ఇంప్లాంట్స్. దోస్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ స్పీడీ రికవరీ, రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళలో ద ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండి. ఈ జిర్కోనియం ఇంప్లాంట్స్ వాడడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ ఇస్ వెరీ లెస్ అండి. అండ్ వీ హ్యావ్ దిస్ జెండర్ నీ అవన్నీ ఉన్నాయి, ఇట్స్ ఆర్ ఆల్ కస్టమ్ మేడ్ నీస్ అండి. సో విల్ డిసైడ్ ద ఎగ్జాక్ట్ సైజ్ అవన్నీ ఉండడం వల్ల రికవరీ విల్ బి వెరీ ఫాస్ట్ అండి. ఓకే, సో కొంతమందికి కొన్ని ముందు నుంచే వాళ్ళ హిస్టరీలో కొంత డిజీజెస్ ఉంటాయి. నాన్ డిజీజెస్ వీ కెన్ సే కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఆర్ హై బీపీ, థైరాయిడ్, అలాంటి వాళ్ళు కూడా ఇటువంటి సర్జరీస్ చేయించుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు అండి, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కాంట్రా ఇండికేటెడ్ అండి, చేయించుకోవచ్చు. ఫర్ దెమ్ దీస్ ఆర్ బెస్ట్ సూటెడ్ అండి. ఈ జిర్కోనియం ఇంప్లాంట్స్ లైఫ్ లాంగ్ వెరీ లాస్ట్ టెక్నాలజీ అని వాడతారు వాళ్ళు. ఆ టెక్నాలజీ వల్ల ఇట్ లాస్ట్ అట్లీస్ట్ 20-25 years లైఫ్ ఉంటుందండి ఆ ఇంప్లాంట్కి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం, చెప్పండి. నిర్మల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం మాకు ఈ మడివి నొప్పులు వస్తున్నాయి మేడం. ఓకే. ఓకే, కూర్చొని లేదు అని మడివి నొప్పులు వస్తున్నాయి మేడం. అది చూపించుకున్న మెడిసిన్ వాడినా కానీ తగ్గుతారు లేదు. ఓకే, ఈఎస్ఆర్ చేయించారా అండి? ఈఎస్ఆర్ సిఆర్పి బ్లడ్ టెస్ట్ ఏమన్నా అట్లా చేయించలేదు మేడం. ఒక 1 week టాబ్లెట్స్ రాసిచ్చారు. ఓకే. ఓకే, వాడినాం కానీ ఏం మార్పు లేదు. ఓకే, ఈ బ్లడ్ టెస్ట్ చేయించాల్సి ఉంటుందండి. ఈఎస్ఆర్ సిఆర్పి బ్లడ్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. చేపించి దాని తగ్గట్టు ఒక 2 weeks మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో ప్రవీణ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, కిరణ్ కుమార్ గారు అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు అంటే ఇదివరకు ఒక యాక్సిడెంట్ అయిందండి. ఓకే. అప్పుడు లిగ్మెంట్ తగ్గింది అని చెప్పని అన్నారు, ఎంఆర్ఐ స్కాన్ తీసి. ఓకే. అది నియర్లీ అయ్యి ఒక 1.5 year అవుతుందండి. ఓకే అండి. సో అప్పుడు నేను సర్జరీ చేయించుకోలేదండి. ఓకే. అది ఇప్పుడు చేయించుకుంటే ఏమన్నా రికవరీ ఉంటుందండి? ఉంటుందండి, యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ ఆర్ ఎల్స్ మీ జాయింట్ అంతా పాడవుతుంది, ఇట్ విల్ గెట్ వోన్ అవుట్ అండి. అప్పుడే ఆల్మోస్ట్ కంప్లీట్ టర్న్ అవుట్ అయింది అని చెప్పాను. అవును. ఓకే, సర్జరీ చేయించుకోవాలండి దానికి. అంటే ఇప్పుడు నడుస్తుంటే ప్రాబ్లం ఏం లేదండి, కానీ చేయించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారా? ఇట్ డిపెండ్స్ అండి, ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇఫ్ యూ ఇగ్నోర్ ఇట్ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయండి దీంట్లో. యూ విల్ డెవలప్ ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ అండి. ఓకే, సో కంప్యూటర్ నావిగేషన్ సిస్టమ్ గురించి చెప్పారు, అసలు దేనికి యూస్ చేస్తారు, దీనివల్ల ఏంటి అడ్వాంటేజెస్? ఇప్పుడు చూడండి, నార్మల్ సర్జరీస్ ఇప్పుడు వితౌట్ కంప్యూటర్ నావిగేషన్ అంటే ప్రిసైజ్ 60-70% యాక్యురసీ ఉంటుందండి. విత్ కంప్యూటర్ నావిగేషన్ యుల్ గెట్ 85-90% యాక్యురసీ ఉంటుంది. దాంతో the cuts are bone cuts low, which size implant fits and how much of flexion, this is very important. ఇప్పుడు మన పాపులేషన్లో తెలిసి దిస్ హౌ మచ్ కింద కూర్చోగలమా, పూజ చేసుకోవడానికి, ఇప్పుడు ముస్లిమ్స్ అంటే నమాజ్ చేసుకోవడానికి ఇవన్నీ ఉంటాయి. దీనికోసం ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అంటే సైజ్ నీ సైజ్ కానివ్వండి, కట్ కానీ అది చూసి అసలు ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, అంటే కంప్యూటర్స్ దీంట్లో ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అనేసి. కంప్యూటర్ విల్ జస్ట్ గైడ్ అస్ అండి. ఇప్పుడు పేషెంట్ అనాటమీ ఇట్ విల్ టేక్ ఎగ్జాక్ట్ ఎంత పర్సన్ టు పర్సన్ దిస్ లాట్ ఆఫ్ వేరియేషన్ అండి జాయింట్లో. ఇట్ విల్ డిసైడ్ ద ఎగ్జాక్ట్ మెకానికల్ యాక్సెస్ అండి.
ఇప్పుడు చూడండి కొంతమంది కంప్లైంట్ చేస్తారు ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ పెయిన్ ఉంది మనం చేయించుకున్న వీఆర్ నాట్ హ్యాపీ అని. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ అండి. ఎందుకంటే మెకానికల్ యాక్సెస్ అని ఉంటుంది, అది డిస్టర్బ్ అయినప్పుడు ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ ఆల్సో దిల్ గెట్ పెయిన్ అండి. బ్యాక్ పెయిన్ రావడము, యాంకిల్లో పెయిన్ రావడం ఇవన్నీ ఉంటాయండి. సో ఇంతకుముందు కంప్యూటర్ నావిగేషన్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. సో ఇట్ విల్ కాస్ట్ మోర్, ఇంకొక 50% ఆఫ్ ద సర్జరీ. నౌ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఒక అంత ఎక్స్పెన్సివ్ లేదు, ఇట్ ఇస్ వెరీ అఫోర్డబుల్ అండ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు హలో సార్, నమస్కారం అండి, చెప్పండి. మా అత్తగారికి 63 ఏళ్ల వయసు అండి. ఓకే. అయితే మాకు 2 మోకాళ్ళు అరిగిపోయాయండి. ఓకే. ఈ నీ రిప్లేస్మెంట్ సజెస్ట్ చేశారు. ఓకే. అయితే ఆమెకి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ చాలా ఓల్డ్ సిక్ కండిషన్, కొడుకు మెంటలీ డిజార్డర్ ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ లో వాళ్ళని ఫుల్ లీడ్ చేసుకోగలిగి లోడ్ అయింది, ఆ లోడ్ మొత్తానికి సరిపడే విధంగా ఇప్పుడు ఏమన్నా నీ రిప్లేస్మెంట్లు ఉన్నాయా? చేసుకోవచ్చు అండి. అలాగా వీళ్ళు ఏం చేయాలంటే 2 ఒక పెయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చేయించుకోకుండా ఒక 1 జాయింట్ చేయించుకొని ఒక 1 month గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఇంకో కాల్ ప్లాన్ చేసుకోవాలండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి, చెప్పండి. మేడం డాక్టర్ గారు, మా అత్తమ్మకు టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. మోహన్ గారు 2 కాళ్ళు అరిగిపోయినాయి సార్ అవి. ఓకే, అయితే అవి 2 ఇంప్లాంట్స్, చెప్పండి. అవి ఇంప్లాంట్స్ చేయాలని చెప్పిండు. ఓకే. వాటికి ఎంత ఖరీదు అవుతుంది సార్? 110 kg ఉంటుంది మా అత్తమ్మ, దానికి ఆపరేషన్ వీలవుతుందా కాదా? వీలవుతుందండి. వెయిట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇండికేషన్ అండి. వీలవుతుంది, సర్జరీ చేయొచ్చు అండి. ఇంప్లాంట్ కాస్ట్ పేషెంట్ చూడాలండి, చూసి డిసైడ్ చేస్తామండి. దే వేరీ ఫ్రమ్ అరౌండ్ 60,000 నుంచి దే వేరీ టు అప్ టు 2.5 lakhs దాకా ఉంటాయండి. ఓకే, సో ఒబిసిటీ ఇస్ నాట్ ది మ్యాటర్ అంటారు. కొంతమంది చాలా ఓవర్ వెయిట్ ఉంటారు. ఈ ఓవర్ వెయిట్ వల్లనే వీళ్ళకి ఇలాంటి నీ జాయింట్ పెయిన్స్ వస్తుంటుంది. సో ఆపరేషన్ తర్వాత ఇది పెద్ద ప్రాబ్లం కాదంటారా? ఏముండదు అండి, ప్రాబ్లం ఏముండదు. బికాస్ దట్ వెయిట్ ఈస్ నాట్ దట్ దే ఇంక్రీజ్ సడన్లీ, ఇట్ ఈస్ గ్రాడ్యువల్. వాళ్ళ బాడీ విల్ బి యూస్ టు దట్ అండి, అంతే. ఓకే, సో ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. నాట్ ఎట్ ఆల్ అ మ్యాటర్ అండి. ఓకే, సో సర్జరీ తర్వాత ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావంటారా? మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావంటారా? ఇవే చూడండి, ఇప్పుడు ఇఫ్ యూస్ ద లేటెస్ట్ రీసెంట్ అడ్వాన్సెస్ లైక్ నావిగేషన్ అవన్నీ చేస్తే పెయిన్ ఉండదు, కాంప్లికేషన్స్ రావండి. సో కంపేర్ టు మేల్స్, ఉమెన్ లోనే ఇలాంటి నీ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, బోన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉమెన్ లోనే వస్తుంటాయి. ఎందువల్ల అంటారు? ఇది మన లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ అండి. ఇప్పుడు చూడండి, మన లేడీస్ ఇంట్లో పూజ చేసుకోవడము, ఎక్కువ ఫంక్షన్స్ లో కింద కూర్చోవడము, దానివల్ల మన ఇండియన్ పాపులేషన్ కంపేర్ టు వెస్టర్న్ పాపులేషన్ మన పాపులేషన్ లో ఎక్కువ ఉంటుందండి. ఓకే, సో స్పోర్ట్స్ పర్సన్ విషయానికి వస్తే ఇలాంటి నీ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి వాళ్ళకి. సో వాళ్ళు ఫిజియోథెరపీ అలాంటివి చేయించుకుంటారు. సో ఈ ఫిజియోథెరపీ బెడ్ రెస్ట్ కన్నా ఈ సర్జరీస్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కాకపోయినా ఎంఐఎస్ కానివ్వండి, అదే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయంటారా రికవరీ అవ్వడానికి? రికవరీ ఉంటుందండి. స్పోర్ట్స్ ఇంజరీస్ ఆర్ నాట్ నీ రీప్లేస్మెంట్ అవసరం ఉండదండి. దే యూజువల్లీ హ్యావ్ లిగమెంట్ ఇంజరీస్ అండి. వాళ్ళకు లిగమెంట్ ఇంజరీస్ ఉన్నప్పుడు వీ డూ ఆ కీ హోల్ సర్జరీ అండి. వాళ్ళకి దట్ విల్ హెల్ప్ దెమ్ అలాట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి అమ్మా. గద్వాల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. నా ఏజ్ వచ్చేసి 43 years సార్. ఓకే. మోకాలు పెయిన్స్ చాలా ఉన్నాయి సార్, 2 మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఓకే అండి. అయితే ఈ మెడ దగ్గర కూడా కొంచెం లాగినట్టు అవుతుంది, మెడ దగ్గర కూడా. ఓకే. మోకాలు నొప్పులు అయితే బాగా ఉన్నాయి సార్. ఓకే అండి. ఎంఆర్ఐ స్కానింగ్ అన్ని చేయించుకున్నాను. ఓకే. అయితే మోకాలు అదే కీళ్ళు కొద్దిగా అరిగినాయని చెప్పారు సార్. 43 years సార్. 43 years. ఓకే. మీరు చూడండి, ఒకసారి నేను కన్సల్ట్ అవ్వండి, చూసి నేను మీకు కరెక్ట్ అడ్వైస్ ఇస్తానండి. ఓకే, సో చాలా మంది నీ పెయిన్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తుంటారు. మెడిసిన్ తోనే తగ్గించుకుందాము, రెస్ట్ తీసుకుందాము, వాళ్ళు చెప్పినవి పాటిద్దాము అనేసి, అయినా వాళ్ళకి రిజల్ట్స్ కనిపించవు, పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో దానికి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? దిస్ ఇస్ బెస్ట్ అండి, ఎందుకంటే వాళ్ళు మెడికేషన్ యూజ్ చేస్తారు. దిల్ హ్యావ్ ఓన్లీ 2-3 hours రిలీఫ్ అండి. మెడికేషన్ యాక్ట్ చేసినంతసేపు దిల్ హ్యావ్ రిలీఫ్. ఆఫ్టర్ దట్ పెయిన్ రిలీఫ్ ఉండదు. వీళ్ళలో మెయిన్ భయం ఏముంటుందంటే చేయించుకుందాం అవుద్దా, విల్ దే హ్యావ్ పెయిన్ రిలీఫ్, ఈ కాంప్లికేషన్స్ అవన్నీ ఉంటాయండి. ఓకే, సో దిస్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. బెస్ట్ ఆప్షన్ అండి. సో ఓవరాల్ గా నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ది ఆర్థరైటిస్ కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్ కి వాచింగ్ V6 న్యూస్.